హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్మ వ్లాగ్స్. నేను ఇప్పుడు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. సో ఎర్లీ మార్నింగ్ నేను తీస్తున్న వ్లాగ్ ఇది. ఎంత బాగుందో నేచర్ కదా అసలు. అది ఎగ్జాక్ట్లీ 6:30 to 7 మధ్య తీసిన వ్లాగ్ అది. అక్కడ బర్డ్స్ అన్ని అట్లాగే తిరుగుతున్నాయి చూడండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సన్ రైజ్. ఆ ½ లోనే ఎంత బ్రైట్నెస్ వచ్చింది చూడండి. వైట్ వైట్ గా రేస్ కనిపిస్తున్నాయా మీకు? చూడండి. నేను మా డాడీ పైన వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. మా డాడీ ఉండు ఉండు విటమిన్ డి వస్తుంది ఉండు ఉండు అని అన్నాడు. సో ఇంకా ఉండడం ఎందుకని అట్లా వ్లాగ్ తీసేసిన. చూడండి, ఇదైతే రోజ్ ప్లాంట్ అవన్నీ వస్తున్నాయి అందులో. మా పాప బిస్కెట్ తెచ్చుకోవడానికి వెళ్ళి షాప్కి వెళ్ళింది. అది వెళ్తుందా అంటే వెళ్ళదు. చిన్న పాప ఏడుస్తుంది. ఆ పాప ఎవరు అనుకుంటున్నారా? మా అన్నయ్య వాళ్ళ పాప, నా మేనకోడలు. మళ్ళీ బిస్కెట్ తినదు, ఏం తినదు. దాని మాటనే మనం వినాలి. నెక్స్ట్ నేను అట్లానే ఫోన్ పెడుతుంటే వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లో పడుకుంది. ఈ పాప నాది అని ఎవరికి ఇవ్వట్లేదు ఆ బొమ్మని. అలా చూడండి. నెక్స్ట్ అయితే సిలిండర్ షార్టేజ్ కదా, అందుకని మా ఇంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మా మమ్మీ నాకు రైస్ కుక్ చేసి చూపిస్తుంది. అయితే మనము ఈ స్టవ్ లో చిన్నగా పెట్టేస్తాం కదా. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకుంటున్నాము కర్రీ కోసం అని. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా ఈ కవర్ లో ఉన్నాయి. సండే స్పెషల్ బోటి మా ఇంట్లో మమ్మీ క్లీన్ చేసి పెట్టింది అక్కడ. అయితే కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే, కుక్కర్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకొని 5 వరకు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 గ్రీన్ చిల్లీస్. ఈ గ్యాప్ లో మా డాడీ పిలిచాడు నన్ను. ఏంటంటే కొబ్బరి బొండం తీస్తున్నాడు. అగో ఎక్కడ ఉంది చూడు పొట్టిది. నెక్స్ట్ మా మమ్మీ దగ్గరికి వచ్చేసా. అప్పుడు మా మమ్మీ కరివేపాకు, కొంచెం సాల్ట్, వెల్లిపాయలు వేసేసింది. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడండి. నెక్స్ట్ 2 స్పూన్స్ పసుపు. కొంచెం కలర్ఫుల్ కనిపించాలి కదా నాన్ వెజ్ అన్నప్పుడు, అందుకని చెప్పి కొంచెం 2 స్పూన్స్ వేసుకుంది. నెక్స్ట్ బోటి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆనియన్స్ కి 1/2 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1.5 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్. నా కోసం అని అంత వేసింది మమ్మీ, వాళ్ళకి ఇంకా స్పైస్ ఎక్కువ తింటారు కొంచెం. నెక్స్ట్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ తక్కువైతే ఇంకొంచెం సాల్ట్ వేసింది అనమాట మమ్మీ అందులో. తర్వాత 1.5 స్పూన్ ధనియా పౌడర్, మటన్ మసాలా అండ్ చూసా గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనేదో చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకొని లిడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఇంకా వాటర్ వస్తాయి కాబట్టి 8 విజిల్స్ దాకా పెట్టుకోవాలి మనం. చూడండి, మా డాడీ ఓపెన్ చేస్తుంటే ఎక్కడో చూసిందో అవి అట్లా ఆడుతూ ఉంటుంది అనమాట. అన్ని తీసి పక్కకి వేస్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య తీస్తున్నా కొద్దీ ఆ పక్కకి వేస్తూ ఉంది అన్ని. అదిగోండి. ఇందాక ఏడ్చిన వీడియో చూపిస్తే నేనే అని నవ్వుతూ ఉంది. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది తీయడం. ఇంకా కోకోనట్ అయితే మా డాడీ. సో నేను తీసుకున్నాను, ఆవిడ డాడీ చూపిస్తా అని చెప్పి.
చూడండి మొత్తం కంప్లీట్ అయింది. మా డాడీ ఇంకా అది అప్పుడే బ్రేక్ చేసి నాకు ఆ వాటర్ ఇచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఆకుకూరలు కొన్ని ఇచ్చింది అనమాట మమ్మీ. సో కొన్ని కట్ చేసి పెట్టింది కవర్లో. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావు, ఇంకా టైం సరిపోదు మళ్ళీ మార్నింగ్ స్కూల్ కదా అని చెప్పి. సో మేము మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మై హోమ్ అనమాట. ఎంత ట్రాఫిక్ అసలు, మినిమం 10 minutes నాకు ట్రాఫిక్ జంక్షన్ దగ్గరనే శ్రద్ధ ఎక్స్టెన్షన్. ఇప్పుడు క్లియర్ అయింది. ఇంకా అపోలో హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఇంకా వెళ్తున్నాను. ఇంకా బ్లూసీ హోటల్ ఇవన్నీ మా పాపకి చెప్తున్నా. స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.